వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూలాల ఐక్య సదస్సులో పాల్గొన్న ఆయన తాను మాలను కావటం వల్లే మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. కులం ఆధారంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరిని రెచ్చగొట్టి మరీ తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు మంత్రి వివేక్. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, లిబరేస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్తున్నాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. నా మీద ఎన్ని విమర్శలు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, నేను రాజకీయ కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నాడు, మీటింగ్లలో చూస్తున్నాను, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను. అసలు వాడు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సెక్రటరీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ ఇచ్చింది కాకా వెంకటస్వామి. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేస్తున్నాడు కాకా వెంకటస్వామి గారు 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వం దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డ్ ప్రింట్ చేస్తారు. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తారు. దాంట్లో ఎవరెవరి సంబంధంలో కేవలం మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎస్సీస్ అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ విమర్శ ఉంటుంది. మనము కలిసి కొట్లాడతాం. మనం 18% రిజర్వేషన్ తెచ్చుకున్నాం. మనం మంచి మన ఆఫీసర్లందరినీ కూడా మనము ప్రభుత్వంలో కాపాడుకునే అవసరం. ఎందుకంటే నేను చాలా మంది వస్తున్నారు, కానీ ఏసీబీలో మన వ్యక్తులకు సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, కానీ ఎవరైతే వారి పైన పనిచేస్తున్నారు, ఎవరైతే వారి కింద పనిచేస్తున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో ఈ వివక్షను పోవాలనుకుంటే మనం అందరం కలిసి పనిచేయాలి. నేను ఇంతకుముందు కూడా మన గంగాధర్ గారు చెప్పారు మీటింగ్లో మాట్లాడినప్పుడు, వివేక్ గారు వారికి మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు. నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఆశ ఉండే, మా నాన్నగారు మంత్రి పదవిలో ఉండే, నేను ఒక్క రోజు మంత్రి అయితే సరిపోతుంది. ఇప్పుడు నాకు మంత్రి పదవి మీద మోసం లేదు. నేను కేవలం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడితే, నా వల్ల ప్రజలకు ఉపయోగపడితే చాలా. మంత్రి వివేక్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాను ఇన్విటేషన్ల విషయం గురించి అస్సలు పట్టించుకోనన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంపైనే ప్రస్తుతం తమ దృష్టి ఉందన్నారు. మంత్రి వివేక్ మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. నిజామాబాద్ మీటింగ్ లోపల వివేక్ మంత్రి గారు మాట్లాడినటువంటి నా పేరు తీసి మాట్లాడిన విషయం నా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేనున్నా. ఇన్విటేషన్ సంబంధించిన విషయం నేను ఎక్కడ కూడా మాట్లాడలే. ఎందుకంటే ఆ రోజు నేను ఇక్కడ ధర్మపురి హెడ్ క్వార్టర్లో వెంకటస్వామి గారి జన్మదిన కార్యక్రమాలు నేను ఘనంగా చేసుకొని నేను బయలుదేరిన అక్కడికి హైదరాబాద్కు. అది ఆయన తెలియదు. ఇన్విటేషన్ల పేరు గురించి ఎప్పుడు కూడా మేము తాపత్రయపడము, లేకపోతే ఇంకో దానికోసం తాపత్రయపడడం. ప్రజల యొక్క దయ ఆశీర్వాదం మాకున్నది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. జూబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలవాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతారు తప్ప మరి ఏదైనా ఉంటే మన పార్టీ పరంగా పార్టీలో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది. కానీ ఇవన్నీ కూడా మనం మీడియా ముందు మాట్లాడడం బాధాకరం. సరే, ఆయన ఏదైతే మాట్లాడినటువంటి వివేక్ గారు మాట్లాడిన మాటలకు ఆయన విఘ్నతగా వదిలిపెడతాను నేను.